హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం అసలు మీ కెరియర్ అండ్ మనీ రిలేటెడ్‌గా ఉన్న సిట్యుయేషన్స్‌లో ఏ ఆర్కేంజెల్స్ వర్క్ చేస్తున్నారు? సో, వాళ్ళు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఆ సిట్యుయేషన్స్ మీద ఎవరో ఒక ఏంజెల్ వర్క్ చేస్తూనే ఉంటారు. సో, మేబీ మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ అలాంటి ఒక సిట్యుయేషన్స్‌కి ఏ ఆర్కేంజెల్ వర్క్ చేస్తున్నారు? అండ్ వాళ్ళు పర్టిక్యులర్‌గా మీకేం చెప్పాలనుకుంటున్నారు ఈ టైంలో? సో, ఇలా మీకు ఏంటంటే ఎంతో కొంత గైడెన్స్ దొరికితే మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా అర్థం చేసుకుంటారనే ఇలాంటి రీడింగ్ చేయడం అండి. నాకేమనిపించిందంటే, ఎక్కువ నా దగ్గరికి రీసెంట్ టైమ్స్‌లో ప్రైవేట్ రీడింగ్ కోసం కెరియర్ గైడెన్స్ కోసం వస్తున్నారండి. సో, అంటే నాకు తెలిసి చాలా మందికి కెరియర్ రిలేటెడ్‌గా ఒక క్లారిటీ లేకపోవడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ జరుగుతూ ఉందేమో. అందుకే అంటే కొంత ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్స్‌లో స్ట్రక్ అయిపోయిన వాళ్ళొస్తున్నారు. సో, అందుకే నేనేంటంటే ఎవ్రీ మంత్ కూడా మోస్ట్‌లీ ఒకటైనా సరే కెరియర్ బేస్డ్‌గా రీడింగ్ అయితే చెయ్యాలి అని అనుకున్నాను. అందుకే ఆల్‌మోస్ట్ ఎవ్రీ మంత్ కూడా ఒక్క రీడింగ్ అయినా చేస్తున్నాను. మీలో కొంతమందికేంటంటే ఎంత ముందుకు వెళ్తున్నా సరే ఇంకా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి. సో, నాకు తెలుసు. అందుకే నేనేంటంటే ఈరోజు ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నాను. అంటే మీలో కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు నేను చూస్తుంటాను. అదేంటంటే జాబ్ కోసం చేయండి ఆర్ జాబ్ వస్తుందా రాదా చేయండి ఇలా అడుగుతుంటారు. బట్ నేను ఇది ఇంతకు ముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఈ పార్ట్‌ని మీరు స్కిప్ చేస్తే మరి నేను ఎక్కువ ఇంకేం చెప్పలేను కానీ నార్మల్‌గా ఒక జనరల్ రీడింగ్‌లోనేంటంటే ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ బేస్డ్‌గా రీడింగ్ చెప్పడానికి అవ్వదండి. ఎందుకంటే మల్టిపుల్ ఎనర్జీస్ పార్ట్ తీసుకుంటాయి. చాలామంది చూస్తారు. సో, ఎవరికి ఏది రెజోనేట్ అవుతుందో, ఎవరికి అంటే ఏది అంటే వర్కౌట్ అవ్వదో తెలీదు. సో, బేసిక్‌గా అందుకే నేనేంటంటే అలా ఒక స్పెసిఫిక్ కేటగరీలో కాకుండా ఇలా అయితే రకరకాల సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, ఎవరికి ఏ విధంగా రెజోనేట్ అయితే ఆ విధంగా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఇలాంటివి యూజ్ అవుతాయి. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ బేస్డ్‌గానే రీడింగ్స్ అయితే చేస్తున్నానండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, చూద్దాం అసలు. మీ ఆర్కేంజెల్స్ ఎవరు? వాళ్ళు మీకు కెరియర్ అండ్ మనీ రిలేటెడ్‌గా ఏం గైడెన్స్ ఇస్తారు అనేది. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 4, 5, 6, 13, 14, 15, 22, 23, 24, 30 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్ ఉన్నాయి. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ అయితే చూడొచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకేంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఐడియా లేదు అనుకుంటే, మీ నేమ్‌లో ఐ మీన్ ఫుల్ నేమ్‌లో ఎన్ని లెటర్స్ ఉంటే, ఆ లెటర్స్ కౌంట్ చేసినప్పుడు వచ్చే నంబర్ ప్రకారమైన కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. నేను ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్‌లో పుట్టారో సో మీకోసమేనండి ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఇప్పుడు అంటే మీ కెరియర్ అండ్ మనీ రిలేటెడ్‌గా అసలు ఆర్కేంజెల్ మీకేం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ ఆర్కేంజెల్ ఎవరు? వాళ్ళ నుంచి గైడెన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ ఆర్క్‌ఏంజెల్ ఎవరు అంటే రజాయిల్ అండి. సో, ఈ ఆర్క్‌ఏంజెల్ రజాయిల్ ఏంటంటే, డెఫినిట్‌గా మీ కెరియర్ అండ్ మనీ ఆర్ అదర్ సిట్యుయేషన్స్ రిలేటెడ్‌గా అయితే ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీలో కొంతమందుంటారండి. సో, ఏం చేస్తున్నా సరే ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఎందుకు చేస్తున్నారు? లేకపోతే అసలది చేయడం వల్ల మీకేమొస్తుంది? సో ఒకవేళ కంటిన్యూయస్‌గా ప్రయత్నం చేస్తున్నా సరే, ఎక్కడో స్టక్ అయిపోవడం కానీ, అసలు మళ్ళీ ఇంట్రెస్ట్ లేకుండా అది విడిచిపెట్టేయాలనిపించడం కానీ, ఇలాంటివి చాలా మందికి చాలా కామన్‌గా జరుగుతుంటాయి. ఇఫ్ కెరియర్‌లో కానీ మీరు ఇలాంటి బ్లాకేజెస్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగాను ఆర్కేంజెల్ రజాయల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారండి. దానికి రీజన్ ఏంటంటే, మీకు ఈ టైంలో ఇన్‌స్పిరేషన్ అవసరం. మీరేంటంటే కొంత అడ్వెంచరస్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ అసలు మీకేం కావాలి అనేది మీరు క్లారిటీ తెచ్చుకోవాలి అన్నట్టుగా అయితే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఏం జరిగినా సరే మీ ఆకాషిక్ రికార్డ్స్‌లో ఉన్నట్టే జరుగుతుంది. సో, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఆకాషిక్ రికార్డ్స్ అనేవి ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయలేరు. అది అంటే స్పిరిచ్యువల్‌గా డీప్ లెవెల్‌లో అవేకెన్ అయిన వాళ్ళకి ఆకాషిక్ రికార్డ్స్‌ని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు పర్టిక్యులర్‌గా ఈ ఆకాషిక్ రికార్డ్ అన్నప్పుడు ఏంటంటేనండి వాళ్ళ పాస్ట్ లైఫ్, ప్రెజెంట్ లైఫ్ అండ్ ఇంకా నెక్స్ట్ లైఫ్ వాళ్ళకేమైనా ఉంటే వాటి కోసం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఈ లైఫ్‌లో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ గురించే కాదండి. ఈవెన్ పాస్ట్ లైఫ్‌లో జరిగినవి కానీ ఆర్ నెక్స్ట్ లైఫ్‌లో ఏం జరుగుతుందనేది కూడా యాక్సెస్ చేయగలరు. ఇదేంటంటే అందరికీ కూడా అంత క్యాపబిలిటీ అయితే ఉండదు. సో, ఇలా ఏంటంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లోని ఇప్పుడు ఏం జరుగుతున్నా సరే మీ ఆకాషిక్ రికార్డ్స్‌లో ఉన్నదాని ప్రకారమే జరుగుతుంది. సో, ఈ టైంలోని మీరేంటంటే కొంతవరకు ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇన్‌స్పిరేషన్ లేకపోయినా, అసలు లైఫ్‌లో నెక్స్ట్ ఏం జరుగుతుంది? అంటే ఏంటి సస్పెన్స్? ఎక్కడ అంటే మీ కెరియర్‌లోని మీరు ముందుకు వెళ్లరేమో, అక్కడే ఆగిపోతారేమో, లేకపోతే మీరు ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం వస్తదో రాదో, ఇలాంటి భయాలన్నీ కూడా మీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా అవన్నీ వర్కౌట్ అవుతాయండి. ఎందుకంటే ఆర్కేంజెల్ రజాయల్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి తొందరలోనే మీకొక క్లారిటీ అయితే వస్తుంది. ఇఫ్ మీలో ఎవరైనా సరే అంటే మీ కెరియర్ రిలేటెడ్‌గా కానీ, మనీ రిలేటెడ్‌గా లైక్ గ్రోత్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు కదా! అవన్నీ మీకు సస్పెన్స్‌లా అనిపిస్తుంటే అసలు ఎంత సేవ్ చేసుకుంటారు? లేకపోతే మనీ విషయంలోనే మీరెప్పుడు ఆ గ్రోత్‌ని చూస్తారు? లేకపోతే అసలు జాబ్ ఎలాంటిదొస్తుంది? అసలు కెరియర్ పాత్‌లో ఎటువైపు వెళ్తారు అని మీకు అంటే కొన్ని డౌట్స్ ఉన్నట్టయితే తొందరలోనే మీకు క్లారిటీ వస్తుందండి. మీకు కొన్ని అర్థమవుతాయి. ఈవెన్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. మేబీ కొన్ని సార్లు మీరేమైనా సరే స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయితే మీకు డ్రీమ్స్‌లో కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయండి. మేబీ అవి కూడా ఆకాషిక్ రికార్డ్స్‌లో ఉన్నవే మీరు చూస్తూ ఉండొచ్చు. కొంచెం అవి కూడా అంటే ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఏంటంటే గుర్తుండవు కొంతమందికి డ్రీమ్స్. లేవగానే మర్చిపోతారు. బట్ ఇఫ్ ఏమైనా గుర్తుంటే ఎక్కడైనా రాసుకోవడం కానీ అలాంటివి చెయ్యండి. కొంతవరకు మీకు తర్వాత అర్థమవుతుంది. అక్కడ ఏంటి? దాని మీనింగ్ ఏంటి అనేది ఇంటర్ప్రెట్ చేసుకోగలుగుతారు. సో, ఇంకొకటేంటంటే కెరియర్ బేస్డ్‌గా మాత్రం నేనొకటే చెప్తానండి. మీలో కొంతమంది మేబీ చాలా ఎక్కువ థింక్ చేస్తున్నట్టున్నారు. మా లైఫ్ ఏంటి? ఆర్ అంటే మా కెరియర్ ఏంటి? అసలు మేము ఎటువైపు వెళ్తాం? పర్వాలేదా మాకు? మేము ఇలానే ఉంటామా? అంటే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. ఆలోచించాల్సిన దానికంటే ఎక్కువ ఆలోచించొద్దండి. ఆఫ్‌కోర్స్ మీలో కొంతమంది నా దగ్గరికి ప్రైవేట్ ట్రేడింగ్‌కొచ్చినప్పుడు నాకు చెప్తుంటారు. అంటే మాకు బిజినెస్ సూట్ అవుతుందా? లేకపోతే మాకు జాబ్ సూట్ అవుతుందా? ఐ మీన్ ప్రైవేటా? గవర్నమెంటా? ఇలా అడుగుతూ ఉంటారు. అంటే మీలో చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. పర్టిక్యులర్‌గా జాబ్ చెయ్యాలా? బిజినెస్ చెయ్యాలా? లేకపోతే ఇంకేదైనా క్రియేటివ్‌గా చేసుకోవాలా? ఇలా అంటే రకరకాల ఆలోచనలుంటాయి. కాకపోతే ఇఫ్ మీలో ఎవరికైనా సరే టాలెంట్ ఉంటే అంటే ఇలాంటి ఒక స్కిల్ నాకుంది. ఇది నేను చేయగలను. అంటే కొంతమందికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి. అంటే డ్రాయింగ్ బాగా వేస్తారు. లేకపోతే కొంతమందికి యాక్టింగ్ బాగా వస్తుంది. డాన్స్ బాగా వస్తుంది. సో, ఒక్కొక్కళ్ళకి ఇలా ఒక్కొక్కటి ఏదో కానీ స్పెషల్ స్కిల్ అయితే ఉంటుంది. ఇఫ్ మీలో ఎవరికైనా అలాంటి స్కిల్స్ ఉంటే మీరింకా జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా అలాంటివి ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీ స్కిల్స్‌ని మీరు పాలిష్ చేసి మీరు షైన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అవ్వొచ్చండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మీలో ఎవరికైనా సరే అలాంటి స్కిల్స్ లేకపోతే మీరు జాబా? బిజినెస్సా? అని ఆలోచించుకొని మీకు ఏది కన్వీనియంట్ అయితే మీరు అంటే ఏ పాత్‌లో వెళ్తే అంటే మీరు తొందరగా సెట్ అవ్వచ్చు అని అనుకుంటారో ఆ పాత్‌లో వెళ్ళొచ్చు కానీ, ఇఫ్ మీలో ఎవరికైనా సరే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న ఏవైనా స్పెషల్ స్కిల్స్ ఉంటే లైక్ మనీ ఎర్న్ చేసే టైప్ స్కిల్స్ ఉంటే మాత్రం మీరేంటంటే ఈ టైంలోని కొంచెం ఫోకస్ చేయండి. ప్రొఫెషనల్‌గా గ్రోత్ అయితే కనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే మీ టాలెంట్ వల్ల మీరు మనీ ఎర్న్ చేయగలుగుతారంట. మీలో ఎవరికైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా
మీకు ఏదైనా ఒక టాలెంట్ ఉంది, మీరు ఏదైనా అంటే ఒక స్కిల్‌ని కరెక్ట్‌గా ఎగ్జిబిట్ చేయగలరు అని అనిపిస్తే కొంచెం ప్రొఫెషనల్‌గా ట్రై చేయండి. ఎందుకంటే దానివల్ల మీకు సక్సెస్ కనిపిస్తుందండి. మనీ, ఆ గ్రోత్ అనేదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఎక్కువ ఆలోచించొద్దండి. అంటే మీరు ఎంత వరకు చెయ్యాలో అంతవరకు చేస్తారు. ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తదో అక్కడి వరకే వెళ్తారు. బట్ అంతకు మించి మీరు ఆలోచించినా మీరు చేయలేరు. అలా అని చెప్పి అంతకు మించి ఆలోచించినా మీకెవరో సపోర్ట్ చేసేయరు. సో, ఎందుకు ఎక్కువ ఆలోచించడం? సో, మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవడం మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఆలోచిస్తున్నప్పుడు కూడా మీతో మీరు హానెస్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే ప్రిటెండ్ చేయడానికి చూడొద్దు. ఇఫ్ మీ వల్ల ఒకటి అవ్వదు అంటే, నా వల్ల ఇది అయిపోతుంది, నేను చేసేయగలను అని ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదండి. మీ వల్ల నిజంగా అయితే మీరు ఎలా అయినా చెయ్యొచ్చు. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు అది మీ వల్ల అవ్వట్లేదు, మీరది చేయలేరు అన్నప్పుడు అంటే మీరు ప్రిటెండ్ చేసుకుంటూ అదే చేయడం బెటరేమో అనుకోని మీరు ఫిక్స్ అవ్వకపోతే మంచిది. కొంతమందేంటంటే కెరియర్ పాత్‌లోని వాళ్ళకి తెలుస్తుంటదండి. వాళ్ళ వల్ల అది అవ్వదు ఆర్ వాళ్ళది చేయలేరు అంటే వాళ్ళెందుకో కానీ అక్కడ టైమ్ వేస్ట్ చేస్తున్నారు అని. సో, వన్స్ అది అర్థమైన తర్వాత అక్కడితో అది డ్రాప్ అయిపోవాలండి. బట్ ఫర్దర్‌గా పుష్ చేసుకొని లేదు లేదు చేసేస్తాము అని అన్నా చెయ్యొచ్చు కానీ అది వర్కౌట్ అవుతది అని గ్యారంటీ లేదు. సో, అందుకే మీతో మీరు హానెస్ట్‌గా ఉండండి. మీకేం కావాలి? మీరేం చేయగలరు? మీ వల్ల అవుతుందా లేదా చూసుకోండి. సో, దీనికి ఎందుకు నేను ఇంతలాగా మీకు ఫోర్స్ చేసి చెప్తున్నానంటే, మీరు ఆ ట్రూత్‌ని కానీ యాక్సెప్ట్ చేస్తే, మీకోసం ఇంకొక డోర్ ఓపెన్ అవుతుందండి. యూనివర్స్ ఏంటంటే ఇంకొక డోర్‌ని ఓపెన్ చేయగలుగుతుంది. ఈవెన్ మీ ఏంజెల్స్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నప్పటికీ కూడా, ఇప్పుడు మీతో మీరు హానెస్ట్‌గా లేనప్పుడు, మీకొక క్లారిటీ లేనప్పుడు, వాళ్ళు కూడా ఏం చేయలేరండి. నిజానికి మీకా టాలెంట్ ఉండి, మీకా ఇంట్రెస్ట్ ఉండి, మీరేదైనా చేయగలరు అన్న ఒక కాన్ఫిడెన్స్ మీకుంటే, ధైర్యంగా మీరొక స్టెప్ వేస్తే సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఇంకేవో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. సో, సక్సెస్ అనేది ఉండదు. గ్రోత్ కనిపించదు. మీరనుకుంటారు అంటే అసలు ఎందుకిలా ఉంది? నా పరిస్థితి ఏంటి? అని మీరు ఈ రకంగా ఆలోచిస్తూ ఉండొచ్చు. సో, దానికి రీజన్ ఏంటంటే మీకది ఇంట్రెస్ట్ లేదు ఆర్ మీరేంటంటే ఎందుకో కాన్ఫిడెంట్‌గా చేయలేకపోతున్నారు. సో, ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు, ఇంట్రెస్ట్ లేనప్పుడు చేయగలరు అని ప్రిటెండ్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారండి. యాక్చువల్‌గా మీరక్కడ క్లారిటీ తెచ్చుకుంటే డెఫినెట్‌గా ఆ డోర్‌ని మీరు క్లోజ్ చేసి ఇంకొక డోర్‌ని ఓపెన్ చేయొచ్చు. బట్ మీకు ఆ క్లారిటీ లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా! సో, అది కూడా మార్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ కెరియర్‌ని, పర్సనల్ లైఫ్‌ని కూడా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. మేబీ మీలో కొంతమందేంటంటే, ఓవర్ టైమ్ వర్క్ చేయడం కానీ, ఓవర్ టైమ్ థింక్ చేయడం కానీ, ఏం చేయాలి అనుకోని పర్సనల్ లైఫ్‌ని పట్టించుకోకపోవడం, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మీరు పట్టించుకోకపోవడం, ఇలాంటివి చేయడం వల్ల మీరేంటంటే, కొంత ఎఫెక్ట్ అవ్వొచ్చండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా, ఏ జాబ్ చేస్తున్నా ఫెయిర్‌గా చేయడానికి ట్రై చేయండి. కొంతమందేంటంటే ఎథిక్స్ లేకుండా బిహేవ్ చేస్తుంటారు. అంటే బిజినెస్సే కాదు, జాబే కాదు, ఆ ఎథిక్స్ అనేవి ఉండవనమాట. ఏదో మనీ అనేది రావాలి. ఏదో మనకి అంటే ఈ విధంగా అయినా సరే మనం సెటిల్ అయిపోవాలి అనే వేలోని కొన్ని పనులు చేస్తుంటారు. సో, బేసిక్‌గా దాన్నేంటంటే ఫ్రాడ్ అని కూడా అనొచ్చు. సో, ఎవరైనా సరే ఆ రకంగా ఏదో మ్యానిపులేట్ చెయ్యాలి ఆర్ ఈ రకంగా ఈజీగా మనీ ఎర్న్ చేసేయాలి అని అనుకోని ఏవైనా ప్రయత్నాలు కానీ చేస్తున్నట్టయితే అవి మానేసుకోండి. దానివల్ల మీరేంటంటే ఫినాన్షియల్‌గా లాస్‌ని చూడొచ్చు. అది కూడా ఇక్కడ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇదేంటంటే కొంచెం యూనివర్స్ వార్నింగ్ లాగా ఇస్తుందని మీరు అనుకోవచ్చండి. అంటే క్రెడిబిలిటీ ఉండాలండి. ఇప్పుడు మీరు ఒకటి చేస్తున్నారు అంటే దానికి మీరు అకౌంటబుల్ అంతే. సో, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటో మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ఇది చెయ్యొచ్చా? ఇది చేయకూడదా? అంటే ఏ ప్రొఫెషన్‌లోనైనా సరే 100% మేబీ ఫెయిర్‌గా ఉండడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. కానీ మీ కాన్షియస్‌నెస్ ప్రకారం మీరేంటంటే ఎంతవరకు ఫెయిర్‌గా ఉండగలరో అంతవరకు ఉండండి. అంటే మిగతా వాళ్ళని చూసి వాళ్ళలా చేస్తున్నారు, అలా చేస్తే తప్పేం లేదు, మరి మేము చేస్తే తప్పేంటి అలా వద్దండి. ఎందుకంటే మీ వరకు మీరేంటంటే కరెక్ట్‌గా ఉండాలి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు వేరే వాళ్ళని చూసి అలాంటి పనులు చేసినా ఇక్కడ ఏమవుతుందంటే ఆ మనీ లాస్ కానీ ఆర్ కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఫేస్ చేస్తారు. దానికి మీరు రెస్పాన్సిబిలిటీ కాదు కదా! ఆర్ మీరు ఫేస్ చేయరు కదా! బట్ మీరు స్వయంగా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీరే ఫేస్ చేస్తారు. సో, దానివల్ల కొంత డౌన్ ఫాల్ అనేది కానీ, కొన్ని సిట్యుయేషన్స్ కానీ రావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నానండి. ఎవరైనా సరే బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ, పర్టిక్యులర్‌గా ఎక్కడైనా జాబ్ చేస్తున్న దగ్గర కానీ, కొంచెం అంటే వర్క్ ఎథిక్స్ అనేవి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. 100% మరీ ఫెయిర్‌గా, హానెస్ట్‌గా ఉండండి అని నేను చెప్పలేకపోయినా, కనీసం మీ కాన్షియస్‌నెస్ వరకు అయినా సరే, మీరు చేస్తుంది రైటా? రాంగా?
అని ఆలోచించినప్పుడు అది రాంగ్ అనిపిస్తే అక్కడితో ఆపేయండి. సో, ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలంటే కొంత మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ, మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండడం కానీ చెయ్యండి. ఎందుకంటే ఒక పర్సన్‌లో ఎనర్జీస్ అనేవి కొంత అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. లైక్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ 2 కూడా ఉండడం వల్ల కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వడం, ఓవర్ జాయ్ వల్ల కొంత ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్నట్టు ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్నిసార్లు లోగా ఫీల్ అవ్వడం వల్ల కాన్ఫిడెన్స్ లేకపోవడం, కొంత నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో, కొంత గ్రౌండ్ అవ్వడానికి ట్రై చేయండి. మెడిటేషన్ చెయ్యండి మెయిన్. సో, ఇంకొకటేంటంటే ఈ టైంలోని కానీ మీరు మీ పాత్‌ని చేంజ్ చేసుకోవాలనుకుంటే కెరియర్ పాత్ అండి. కొంతమంది జాబ్ చేసిన వాళ్ళు బిజినెస్‌కి రావాలనుకుంటారు. ఆర్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అంటే జాబ్‌కి వెళ్ళాలనుకుంటారు. ఆర్ ఒక పర్టిక్యులర్ ఫీల్డ్‌లో వర్క్ చేస్తూ ఇంకొక ఫీల్డ్‌కి వెళ్ళాలనుకుంటారు. ఆర్ ఫర్దర్‌గా అంటే స్టడీస్ అనేవి పర్స్యూ చేయాలనుకున్న వాళ్ళుంటారు. అంటే రకరకాలుంటారండి. అందరూ ఒకేలా ఉండరు కదా! సో, ఇలా మీరేంటంటే ఒకటి చేంజ్ చేసుకోవాలి. అది పర్స్యూ చేస్తే బావుంటుంది అని మీకనిపిస్తే మోస్ట్‌లీ మీరేంటంటే అది చేంజ్ చేసుకోవచ్చండి. ఇది రైట్ టైమే. అంటే దీనికోసం అయితే ఆలోచించొద్దు. ఎందుకంటే కొంతమంది కోర్సెస్ నేర్చుకోవాలి ఆర్ అప్‌గ్రేడ్ అవ్వాలి ఆర్ కొంతమంది ఫర్దర్‌గా స్టడీస్ అనేవి పర్స్యూ చేస్తే బావుంటుందని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో, మీకు ఏది కన్వీనియంట్‌గా అనిపిస్తే మీరది చెయ్యొచ్చు. చేంజ్ అనేది మాత్రం చేసుకోండి. చేసినప్పుడేంటంటే కాన్ఫిడెంట్‌గా చేయండి. భయపడొద్దు. అంటే మళ్ళీ నేను ఇందులోకి వెళ్తున్నాను కదా! గ్రోత్ అనేది ఉంటదో లేదో, మళ్ళీ మనీ ప్రాబ్లమ్ వస్తదేమో, లేకపోతే ఈ ఆపర్చునిటీ కూడా పోతదేమో అలాంటి ఆలోచనలేం వద్దండి. జస్ట్ కాన్ఫిడెంట్‌గా అది మీకు సెట్ అవుతుంది. మీరది చేయగలరు. అండ్ మీకు అక్కడ స్కోప్ అనేది ఉంది అని అనిపిస్తే డెఫినిట్‌గా చేంజెస్ అయితే చేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఈ టైంలోనేంటంటేనండి మీరు ఫ్రీగా ఏ డెసిషన్ తీసుకున్నా పర్వాలేదండి. ఏదైనా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఓవర్ థింక్ చేయడం ఆర్ అంటే కొంత మీరు వెళ్ళకూడని దారిలో వెళ్ళడం అలాంటివి చెయ్యొద్దండి. ఎవరికైనా మనీ ఆఫర్ చేసి అంటే జాబ్ కోసం ట్రై చేయడం కానీ, కొన్ని అలాంటి పాత్స్ మీరేంటంటే చేసుకోకపోతే మంచిది. దానివల్ల ఏమవుతుందంటే, మీరు మేబీ వెంటనే ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు కానీ, తర్వాతైనా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, కొంచెం అంటే ఫెయిర్ అండ్ స్క్వేర్‌గా వర్క్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరేమి మరీ అంత సింపుల్ పర్సన్ ఏం కాదండి. కెరియర్‌లోనే మీకు చాలా ప్లానింగ్ ఉంది. నిజానికి మీకొక క్లారిటీ ఉందని చెప్పొచ్చు. నాకు అంటే ఈ కార్డ్స్ కొన్ని కనిపించినప్పుడు మేబీ మీరెందుకో కానీ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మేబీ థింగ్స్‌నేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు అని అనిపించింది. బట్ పాస్ట్‌లో కానీ చూసినట్టయితే మీకు మీ కెరియర్ మీద అంటే ఒక కరెక్ట్ ప్లానింగ్ ఉందని చెప్పొచ్చు. ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం చేస్తే బావుంటుంది అని. సో, ఇప్పుడు కూడా ఎక్కడో కానీ ఆ రకం ప్లానింగ్ ఉంది కానీ చేంజ్ అవ్వలేకపోతున్నారండి. మిమ్మల్ని మీరు ఈజీగా చేంజ్ చేసుకోలేకపోతున్నట్టుగా కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే కంఫర్ట్ జోన్‌లో ఉండడం తప్పు కాదు కానీ, బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు చేంజ్ అవ్వకపోవడం వల్ల మీ కెరియర్ పాత్‌లో చేంజెస్‌ని మీరు చూడలేకపోతున్నారండి. అంటే గ్రోత్ అనేది మీకు కనిపించట్లేదు. రోజు రోజుకి కూడా మీ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే వర్స్ అయిపోతున్నాయి. మీరు అంటే ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా సరే అక్కడే ఆగిపోతున్నారు. అంటే ఇంటర్‌వ్యూస్ వర్కౌట్ అవ్వకపోవడం, ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడం, లేకపోతే జాబ్స్ అనేవి రాకపోవడం ఇలాంటివి రిపీటెడ్‌గా జరుగుతూ ఉండాలి. ఆర్ బిజినెస్‌లో గ్రోత్‌ని చూడకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే చేంజ్ అనేది లేదు కాబట్టి. అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే ఇంటర్నల్‌గా కొన్ని చేంజెస్ వస్తే ఎక్స్‌టర్నల్‌గా చేంజెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి. బట్ ఎక్స్‌టర్నల్‌గా చేంజ్ వస్తే ఇంటర్నల్‌గా చేంజ్ అవుతాం అన్నప్పుడు ఎలా ఉంటుందంటే అది రావచ్చు, రాకపోవచ్చు. అది డివైన్ టైమ్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరేంటంటే డివైన్ టైమ్‌ని చూసుకొని కానీ మీ లైఫ్‌లో చేంజెస్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే ఇంకా కష్టమేనండి. బట్ మీలో చేంజొస్తే ఆటోమేటిక్‌గా చేంజొస్తుంది అని మీరు రియలైజ్ అయితే ఇప్పటికైనా సరే మీరు ప్లాన్ చేస్తుంది ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తారు. అండ్ ఒక క్లారిటీ తెచ్చుకుంటారు. అండ్ ఇంకొకటేంటంటేనండి క్లారిటీ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయేమో, అంటే ఇక్కడ కష్టం ఉంటుందేమో, నేను ఇది చేయలేనేమో అని భయపడొద్దు. ఇఫ్ అంటే మీకు కన్ఫర్మ్‌గా తెలుసు లైక్ అస్సలు చేయలేరు, అది మీ వల్ల అవ్వదు అని మీకనిపిస్తే మరింక ప్రిటెండ్ చేయొద్దు. బట్ ఎక్కడో కానీ అంటే చెయ్యాలి అనే కోరికుంది, ఇంట్రెస్ట్ ఉంది. కానీ భయం అనంటే మరింక దానికి నేను చెప్పేదేం లేదండి. సో, బేసిక్‌గా మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ప్రొఫెషనల్‌గా ఎదగాలి అనుకుంటే ఎమోషన్స్ అనేవి మనిషిని కంట్రోల్ చేయకూడదండి. ఈవెన్ అంటే ప్రొఫెషనల్‌గానే కాదు పర్సనల్ లైఫ్‌లో కూడా అంతేనండి. మన ఎమోషన్స్ కానీ మనల్ని కంట్రోల్ చేస్తే అసలు మనం మనలా ఉండం. ఇంకొక వ్యక్తిలాగా కనిపిస్తాం. అంటే చాలా మంది వాళ్ళ పర్సనాలిటీని అందుకే అథెంటిక్‌గా ప్రూవ్ చేసుకోలేకపోతుంటారు. అంటే వాళ్ళ ఎమోషన్స్ అనేవి వాళ్ళని కంట్రోల్ చేయడం వల్ల
వాళ్ళది కాకపోయినా సరే ఎదుటి వ్యక్తులకైనా, సిట్యుయేషన్స్‌కైనా వాళ్ళదే అని అనిపించడం చాలా కామన్‌గా జరుగుతుంది. సో, మీ కెరియర్‌లో మీరు అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా ఆర్ మనీ పరంగా మీకు ఎంత ఛాలెంజెస్ ఉన్నా ఎక్కడా కూడా ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం లాగా వద్దండి. అంటే ఎదుటి వ్యక్తులకు కూడా అది చూపించుకోవద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అలా ఫ్రస్ట్రేట్, ఇరిటేట్ అవుతారో వ్యక్తులకి మీరేంటంటే చాలా అంటే నెగెటివ్‌గా అనిపిస్తారండి. అండ్ మీరు అనుకున్నది కూడా మీరు అంత ఈజీగా అచీవ్ చేయలేరు. సో, నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో కానీ కొంత ఎమోషనల్ అవ్వడం కానీ, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోవడం కానీ, అది వ్యక్తులకి కొంత బ్యాడ్ ఇంప్రెషన్ ఇవ్వడం కానీ, ఆర్ సిట్యుయేషన్స్‌ని కొంత కాంప్లికేట్ చేయడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వచ్చే రోజుల్లో మాత్రం ఇలా వద్దండి. ఇవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీ ఆర్కేంజెల్, రజాయిల్ అయితే క్లియర్‌గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగాను మీకేంటంటే, ఈ టైంలోని ఏమి చెయ్యాలి అని అనిపించకపోయినా, ఆవిడ వర్క్ చేయడం వల్ల మీ సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. సో, మీరేంటంటే సూన్ ఆర్ లేటర్ తెలుసుకుంటారండి. మీరు ఏ పాత్‌లో వెళ్తే బావుంటుంది అని. సో, ఇక నుంచైనా సరే రిజల్ట్ అనేది ఇలానే రావాలి, ఈ విధంగా వస్తే బావుంటుంది అని కాకుండా, మీకు ఏం చేస్తే నచ్చుతుంది అనే దాని మీద మీరు వర్క్ చేస్తే ఆ ప్రకారం వెళ్ళినప్పుడు మనీ మాత్రం బాగా ఎర్న్ చేస్తారంట. కొంచెం చూసుకోండి అందుకే. ఇంట్రెస్ట్‌గా చేయడానికి ట్రై చేయండి. ఏం చేసినా ఇష్టంతో చేయండి. ఆటోమేటిక్‌గా మనీ వస్తుంది. గ్రోతు కనిపిస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4, 5, 6, 13, 14, 15, 22, 23, 24, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, మీ కెరియర్ అండ్ మనీ రిలేటెడ్ సిట్యుయేషన్స్ మీద ఇప్పుడు ఏ ఆర్కేంజెల్ వర్క్ చేస్తున్నారు? సో, వాళ్ళు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అలానే యూనివర్స్ కూడా మీకసలిచ్చే గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ కెరియర్ అండ్ మనీ రిలేటెడ్ సిట్యుయేషన్స్ మీద ఇద్దరు ఆర్కేంజెల్స్ వర్క్ చేస్తున్నారండి. అందులో ఫస్టు ఎవరు అంటే ఆర్కేంజెల్ రఫాయెల్ అండ్ సెకండ్ ఎవరంటే ఆర్కేంజెల్ మైకేల్. సో, ఇద్దరు కూడా మీ సిట్యుయేషన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో, ఎప్పుడైతే వీళ్ళు వర్క్ చేస్తున్నారో నాకు తెలిసినంత వరకు మేబీ మీలో కొంతమందేంటంటే, కెరియర్‌లో రీసెంట్ టైమ్స్‌లోనే ఫెయిల్యూర్ చూసుండొచ్చు. అంటే నెగెటివ్‌గా చెప్తున్నానని అనుకోవద్దు కానీ, మీలో కొంతమందికి జాబ్ పోవడం కానీ, ఆర్ బిజినెస్‌లో లాస్ రావడం కానీ, ఆర్ పర్టిక్యులర్‌గా మీరు అంటే ఏవైనా ఎగ్జామ్స్, ఇంటర్‌వ్యూస్ ఫెయిల్ అవ్వడం కానీ, ఇలాంటివేవో జరిగినట్టున్నాయి. ఇదేంటంటే మీకు ఒక్కసారే జరిగిందని నేను చెప్పను. కొంతమందికేంటంటే ఇది రిపీటెడ్‌గా జరుగుతుంది. ఈవెన్ ఇప్పటికి కూడా ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవుతున్నా ఫెయిల్ అవ్వడం కానీ, ఇప్పటికి ఏ జాబ్ ట్రై చేస్తున్నా సరే ఆ జాబే రాకుండా అంటే మీకంటే టాలెంట్ లేని వాళ్ళకి కూడా జాబొస్తుంది కానీ, మీకు మాత్రం జాబ్ రాకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నట్టున్నాయి. దానివల్ల మీరేంటంటే బాగా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. అంటే ఎమోషనల్‌గా ఎందుకో కానీ మీ ఎనర్జీ అనేది బాగా డ్రైన్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటంటే కంటిన్యూయస్ ఫెయిల్యూర్స్ చూస్తున్నారండి. ఎక్కడో కానీ మీరేంటంటే ఇది తీసుకోలేకపోతున్నారు. అస్సలు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే కెరియర్‌లోని ఫస్ట్ నుంచి కూడా మీరేమి అంటే అంత వీక్ పర్సన్ కాదండి. అంటే కొంతమంది వీక్ స్టూడెంట్స్ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకేంటంటే చెప్పలేం. కెరియర్ అనేది ఎలా బిల్డ్ అవుతుందో తెలీదు. బట్ నార్మల్‌గా కొంచెం తెలివితేటలుండి కొంత బెటర్‌గా పెర్ఫార్మ్ చేసే వాళ్ళకి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరండి. నాకు తెలిసి మీది అలాంటి సిట్యుయేషనే. సో, మీరేంటంటే ఎంత కష్టపడుతున్నా మీకు గుర్తింపు రాకపోవడం, ఈవెన్ అంటే ఒకవేళ గుర్తింపు వచ్చినప్పటికీ కూడా అది టెంపరరీగా ఉండడం. ఆర్ మీరు వర్క్ చేసి ఎఫర్ట్స్ పెడితే ఇంకొకళ్ళు దానికి క్రెడిట్ తీసుకోవడం ఇలాంటివేవో జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరు అందుకే చాలా స్టక్ అయిపోయారు. చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. లైక్ ఏంటంటే కెరియర్ పాత్ కానీ మీది చూసినట్టయితే
ఫస్ట్ నుంచి కూడా పెద్ద ప్రామిసింగ్‌గా ఏం లేదు. సో, మీరేంటంటే అందుకే ఒక ట్రామాని క్రియేట్ చేసుకోవడం కానీ, బాగా డిస్టర్బ్ అయిపోవడం కానీ, డిప్రెషన్‌లో ఉండడం కానీ, యాంగ్జైటీ అనేది ఫేస్ చేయడం కానీ, స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, అందుకే ఫస్ట్ ఏంటంటే ఆర్కేంజెల్ రఫాయల్ మీ మీద వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ ఆర్కేంజెల్ హీలింగ్ ఏంజెల్ అంటారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఫిజికల్‌గా ఏదైనా సఫర్ అవుతున్నా, ఎమోషనల్‌గా సఫర్ అవుతున్నా సరే, అలాంటి వాళ్ళ సిట్యుయేషన్స్ మీద వర్క్ అయితే ఇతను చేస్తారు. సో, అందుకే మీరేంటంటే ఈ టైంలో హీల్ అవుతున్నారు. కొంత బెటర్ అవుతున్నారు. పాస్ట్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం పర్వాలేదు. సిట్యుయేషన్స్‌ని స్లోగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి మనిషి ఇంకా అలానే ఉండిపోలేరు కదా! ఆఫ్‌కోర్స్ ఏంజెల్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఎలాంటి వాళ్ళైనా ఇంక హీల్ అవుతారండి. అది ఖచ్చితంగా జరిగేదే. సో, ఈవెన్ మీకు రీసెంట్ టైమ్స్‌లో జాబ్ పోయినా ఇప్పుడు మీరేంటంటే ఓకే. ఇదయిపోయింది. ఇంక మనం చేసేదేం లేదు. సో, మనం ఇంకా బెటర్‌గా ఎక్కడైనా సరే వర్క్ చేద్దాం. ఆర్ మనకి బెస్ట్ ఆప్షన్ ఏదైతే అది మనం చూసుకుందాం అనే వేలో కొంత చేంజ్ అవుతూ వస్తున్నారు. ఆఫ్‌కోర్స్ మీకెక్కడో భయం ఉంది. అంత కాన్ఫిడెంట్‌గా లేరు. ఏమో అంటే మళ్ళీ వస్తదో రాదో మీరనుకున్న టైప్ వస్తదో రాదో లేకపోతే ఇంకా అక్కడ ఎలా ఉంటదో ఏమైనా లొకేషన్ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తదేమో ఇలాంటి భయాలు కూడా మీకున్నాయి. బట్ ఈ టైంలోనేంటంటే కొంత మీకు వ్యక్తులు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ మీరేంటంటే కొంత హీల్ అవుతున్నారు. స్టిల్ ఎక్కడో కానీ అంత కాన్ఫిడెంట్‌గా లేరు. సో, అందుకే ఆర్కేంజెల్ మైకేల్ కూడా మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆర్కేంజెలే వారియర్ అండి. సో, ఎవరైతే భయపడుతుంటారో, ఎవరైతే కొన్ని హ్యాండిల్ చేయలేరు అనుకోని కొంత ఇలా బ్యాక్ డౌన్ అవుతారో, అలాంటి వాళ్ళకి ధైర్యాన్నిస్తారని చెప్పొచ్చు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకొక ధైర్యం, శక్తి అనేదొచ్చేస్తది. ఆటోమేటిక్‌గా వాళ్ళేంటంటే తెలియకుండానే చేసేస్తుంటారండి ప్రతిదీ కూడా. కొంతమందికి కావాలంటే చూసుకోండి. ఇంటర్వ్యూకి వెళ్తారు. అసలు నేనేనా అలా పెర్ఫార్మ్ చేశాను. నేనేనా అలా మాట్లాడాను. అసలు అంటే ఆ టైంకి ఎలా చేసేసానో ఏంటో కానీ బట్ అయిపోయింది అనేలాగా అనుకుంటారు కదా! సో, అలాంటి ఫీలింగ్ ఎందుకంటే ఈ ఆర్కేంజెల్ మైకేల్ వాళ్ళ మీద వర్క్ చేయడం వల్ల. సో, మీ ఇద్దరు ఏంజెల్స్ కూడా వర్క్ చేస్తున్నారు. చేసి మీ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బెటర్ చేయడానికే చూస్తున్నారండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లోనేంటంటే తొందరలోనే మిరాకిల్స్ అయితే జరుగుతాయి. అది మీరు 100% ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఒకవేళ జాబ్ లేకపోయినా బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా? ఫినాన్షియల్‌గా గ్రోత్ అనేది కనిపించట్లేదు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా అన్నీ కూడా తొందరలోనే సెటిల్ అయిపోతాయండి. దానికి రీజన్ ఏంటంటే ఇద్దరు ఆర్కేంజెల్స్ కూడా వర్క్ చేయడం వల్ల మీరేంటంటే ఈ టైంలోని ఆ కొత్త ఎనర్జీని ఫీల్ అవుతారు. అండ్ మీకు ఆపర్చునిటీస్ కూడా బాగా కనిపిస్తాయండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరేంటంటే హీల్ అవుతున్నారు. మీరు ఏది డిజర్వ్ చేస్తారు? మీకేది బెస్ట్ అని మీరేంటంటే తెలుసుకునే ఆ పాత్‌లో వెళ్తున్నారు కాబట్టి ఆబ్వియస్‌గా అన్ని గుడ్ థింగ్సే జరుగుతాయి. అండ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే మనకేం కావాలి అనే ఒక క్లారిటీ ఉంటే అది మనం వెతుక్కొని వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి చాలా దారులనేవి కనిపిస్తాయండి. చాలా మందికి ఆ క్లారిటీ లేకే స్టక్ అయిపోతారు. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో ఎవరిని ట్రస్ట్ చేయాలి, ఎవరిని ట్రస్ట్ చేయకూడదు అనేది చూసుకోండి. ఇఫ్ మీరేంటంటే ఎవరైనా వ్యక్తికి మనీ ఆఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆర్ ఎవరికో ఆల్రెడీ మనీ ఇచ్చేసారు అంటే, ఆ వ్యక్తులను ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళైతే అంత ఫెయిర్ కాదు అని నాకనిపిస్తుంది. సో, బేసిక్‌గా వాళ్ళ గురించి ఒకసారి కనుక్కోండి. మీ మనీతోని మీరేంటంటే జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అడుగుతుంటే ఇంకా ఇవ్వకపోతే మాత్రం మోస్ట్‌లీ వాళ్ళ గురించి కంప్లీట్‌గా తెలుసుకొని, ఇచ్చినా పర్వాలేదా అని ఆలోచించుకొని ఇవ్వండి. ఎందుకంటే నా దగ్గరికి ఇలాంటి రీడింగ్ చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మందేనండి. మనీ ఇచ్చేసాం ఏంటి పరిస్థితి అని అడుగుతారు. సో, అందుకే మీరేంటంటే ఈవెన్ ఒక పర్సన్‌ని ట్రస్ట్ చేసినా మరి మీ మనీ అనేది అంత సింపుల్ కాదు కదా! మరి దానికి కూడా వాళ్ళేంటంటే ఆన్సర్ చెప్పాలి కాబట్టి మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే అసలు ఎవరు మీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. అది చూసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే ఆఫీస్‌లో కూడా మీలో ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళుంటే మీ విషయంలో ఎవరైనా అంటే ఆ కేర్ చూపిస్తున్నారు, కన్సర్న్ చూపిస్తున్నారు అంటే వాళ్ళని అంత ఈజీగా ట్రస్ట్ చేసేయొద్దండి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో, వాళ్ళసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మీ నుంచి. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటి వరకు మీకు అలాంటి డ్యామేజ్ కూడా జరిగిందండి. అంటే మీ వర్క్‌కి ఇంకొకళ్ళు క్రెడిట్ తీసుకోవడం ఆర్ అంటే మిమ్మల్ని ఎదుటి వ్యక్తుల దగ్గర బ్యాడ్‌గా ప్రొజెక్ట్ చేయడం ఇలాంటివి కూడా జరిగుండొచ్చు. సో, అలాంటివి మళ్ళీ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, జాగ్రత్తగా ఉండండి. ఆఫ్‌కోర్స్ ఆర్కేంజెల్స్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేసినప్పటికీ కూడా మీ జాగ్రత్తలో మీరుండాలండి. ఎందుకంటే మీ కాన్షియస్ ప్రకారం మీరు ఆల్రెడీ కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు కాబట్టి మళ్ళీ అలాంటివి జరగకూడదన్నప్పుడు ఎవరేంటి, ఎవరితో ఎలా ఉండాలి అనే క్లారిటీ మాత్రం మీకుండాలి అంతే. నేను ఇంకొకటి కూడా చెప్తున్నానండి.
ఈ టైంలో మీరు ఎవరితోనైనా బిజినెస్ చేయాలి ఆర్ ఈ టైంలోనేంటంటే కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే అది కూడా వర్కౌట్ అవుతది. బట్ ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటిది, వాళ్ళకసలు మీలాంటి గోలే ఉందా? వాళ్ళు అసలు ఎంత అటెంటివ్‌గా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని తెలుసుకొని అలాంటి ఛాన్స్ అయితే తీసుకోండి. ఆఫ్‌కోర్స్ అది వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే బిజినెస్‌లోని పార్ట్నర్‌షిప్స్ అనేవి చాలా కామన్. కాకపోతే వాళ్ళకి కూడా మీలా అదే ప్యాషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కొంతమందేంటంటే ఇనీషియల్‌గా ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ వన్స్ బిజినెస్‌లోకొచ్చిన తర్వాత అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఆర్ వాళ్ళేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బ్యాక్ ఔట్ అవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీరేంటంటే వాళ్ళని ఎంటర్‌టైన్ అయితే చేయొద్దండి. అందుకే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకసలు ఎలాంటి క్లారిటీ ఉంది, వాళ్ళ మోటివ్ ఏంటి అనేది మాత్రం తెలుసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ చార్మ్‌ని ఈసారి కరెక్ట్‌గా చూపిస్తే మీరు ఎలాంటి ఆపర్చునిటీనైనా గ్రాబ్ చేసుకుంటారండి. మీకేంటంటే కొన్ని ఉన్నాయి లైక్ నేచురల్ టాలెంట్ ఉందని చెప్పొచ్చు. ఆ స్కిల్స్‌ని కరెక్ట్‌గా ఎగ్జిబిట్ చేయండి. ఎందుకంటే కొంతమందికేంటంటే బాగా కమ్యూనికేట్ చేసే ఆ ఎబిలిటీ ఉంటుందండి. అండ్ వాళ్ళేంటంటే థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేసి కాన్ఫిడెంట్‌గా అది చూపించగలుగుతారు. సో, మీలో చాలా మందికి అది ఉన్నట్టుంది కానీ దాన్ని కరెక్ట్‌గా ఎగ్జిబిట్ చేయట్లేదేమో అని నాకనిపిస్తుంది. సో, బేసిక్‌గా నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరు ఏదైతే రియలో అండ్ మీరు ఎంత ప్యాషనేట్‌గా ఉంటారో, అది ఈ టైంలో బయటికి తీసుకొచ్చి చూపించాలండి. చూపిస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. సో, ఇదేంటంటే బేసిక్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి, వర్క్ చేస్తున్న వాళ్ళకి కరెక్ట్‌గా సూట్ అయ్యే మెసేజ్ అన్నమాట. సో, దాని మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే మీకున్నది ఇదొక్కటే స్కిల్ అని అనుకోవద్దండి. మీరు అసలు అంటే ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్‌లో మిమ్మల్ని పెట్టినా సరే, మీరు వాళ్ళలో కలిసిపోగలరండి. అంటే ఎలా చెప్పాలంటే, ఈజీగా అడాప్ట్ చేసుకుంటారని చెప్పొచ్చు. సో, నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, ఒకవేళ ఒక కొత్త ప్లేస్‌కి వెళ్ళే పరిస్థితి ఉంది ఆర్ అంటే, ఒక కొత్త ప్లేస్‌లో వర్క్ చెయ్యాలి ఆర్ పర్టిక్యులర్‌గా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇలా ఏంటంటే, కొంతమంది వాళ్ళ లైఫ్‌లోని కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవాల్సిన పరిస్థితొస్తుంది. సో, ఇలా చేంజ్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు భయపడేదేంటంటే, ఆ ప్లేస్‌కి మనం అడ్జస్ట్ అవుతామా లేదా? ఆ సిట్యుయేషన్ లైక్ ఆ వర్క్ ప్లేస్‌కి మనం అడ్జస్ట్ అవుతామా? ఆర్ పర్టిక్యులర్‌గా మనం ఏంటంటే వ్యక్తులతోని ఫ్రెండ్‌షిప్ చేయగలమా? లేకపోతే మనకి అంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? ఇలా చాలా భయపడతారండి. సో, మీరేంటంటే మీ లైఫ్‌లో ఈ టైంలో చేంజెస్ చూసే పరిస్థితి ఉంది అంటే భయపడొద్దు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సిట్యుయేషన్స్‌కి ఈజీగా అడాప్ట్ అవుతారంట. అండ్ వ్యక్తులు కూడా మిమ్మల్ని ఏంటంటే అర్థం చేసుకోగలరండి. వాళ్ళని మీరు నేచురల్‌గా అట్రాక్ట్ చేసుకోగలరు. అందుకే కదా చెప్పాను మీ చార్మ్‌ని యూజ్ చేయండి అని. ఎప్పుడైతే మీ బిహేవియర్‌తో కానీ, మీరు మాట్లాడే మాటలతో కానీ వ్యక్తుల్ని ఆకర్షించుకోవడం స్టార్ట్ చేస్తారో, మీరు ప్రతీదీ కూడా అచీవ్ చేస్తారండి. అలా అని చెప్పి ఇక్కడ నేను ఇంకొకటి చెప్తాను. ఎవరికీ కూడా షుగర్ కోటింగ్ వర్డ్స్ అయితే యూజ్ చేయొద్దండి. మీరు మీలానే ఉండండి. హానెస్ట్‌గా మాట్లాడండి. కాకపోతే కొంచెం అంటే ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి. అక్కడితో అయిపోయింది. బట్ ఎవరికైనా సరే మీరు మళ్ళీ ఏంటంటే వాళ్ళనేదో అప్రిషియేట్ చేస్తున్నారు, కాంప్లిమెంట్ చేస్తున్నారు అనుకోని ఓవర్‌గా అక్కడ ఇన్వాల్వ్ అయితే, వాళ్ళేంటంటే మిమ్మల్ని ఇంకొక వ్యక్తిలాగా కూడా అనుకోవచ్చు. దానివల్ల కూడా కొత్త ప్రాబ్లమ్స్ రావచ్చు. సో, జాగ్రత్తగా ఉండండి. ఆఫ్‌కోర్స్ మీకు ఏది అసాధ్యం అంటూ కాదు. అన్నీ సాధ్యమే. కాకపోతే అది మీరు బిలీవ్ చేయాలండి. మీ మీద మీకు అంటే ఆ నమ్మకం ఉండాలి అని నేను చెప్తాను. ఈ టైంలో పర్టిక్యులర్‌గా మీకివన్నీ చాలా అవసరం అండి. సో, ఇంకొకటేంటంటే ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో నేను చెప్పాను కదండీ! పాస్ట్‌లో మంచిగా వర్కౌట్ అయ్యాయండి కొన్ని సిట్యుయేషన్స్. అంటే న్యూ బిగినింగ్స్ చూస్తుంటే మీరివి డిజర్వ్ చేస్తారు. సో, మీరేంటంటే హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఆ హ్యాపీనెస్ అనేది లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంది అని నాకనిపిస్తుందండి. అంటే మీరొక జాబ్ ట్రై చేసి అది మీకొస్తే మీరు కొంచెమే హ్యాపీగా ఉన్నారు. అంటే వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ వన్స్ అందులో జాయిన్ అయిన తర్వాత అక్కడ కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత ఇంకా ఏంటి ఎలా ఉంది అనుకోని మీరేంటంటే మేబీ డిసప్పాయింట్ అయినట్టుగా నాకనిపిస్తుంది. ఆర్ కొంతమందికి జాబ్ పోవడం కానీ, బిజినెస్‌లో గ్రోత్ లేకపోవడం కానీ, అంటే స్టార్టింగ్‌లో ఉన్న ఎక్సైట్‌మెంట్ గ్రాడ్యుయల్‌గా తగ్గిపోయిందండి. ఇప్పుడైతే పూర్తిగా లేదసలు. మీరేంటంటే కెరియర్ పాత్ ఏంటి? అసలు మీ నెక్స్ట్ గోల్ ఏంటి? ఆర్ మీరేం చేయాలనుకుంటున్నారు? కెరియర్‌లో ఇంకా ఎలా ఎదగాలి అనుకుంటున్నారు అంటే మీరేం చెప్పలేరండి. అంటే చాలా మందికి ఇంటర్వ్యూలో ఒక కామన్ క్వెషన్ అడుగుతారు. అదేంటంటే 5 ఇయర్స్‌లో మిమ్మల్ని మీరెక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? లేకపోతే 10 ఇయర్స్‌లో మిమ్మల్ని మీరెక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? ఇలా అడుగుతారు. సో, అలా కానీ మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీకే తెలీదు ఎక్కడ చూసుకోవాలో. ఎందుకంటే ఇప్పుడెక్కడున్నారో తెలియట్లేదు కాబట్టి.
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి. ఇలా చాలా మంది ఏంటంటే స్టక్ అయిపోయారు. అందుకే యాక్చువల్‌గా ఆర్కేంజెల్ రఫాయెల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. మీరు హీల్ అవ్వడం ఇంపార్టెంట్ అని. సో, నేనిక్కడ ఒకటే చెప్తానండి. ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి నేచురల్ ప్రాసెస్ అండి. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ డిజర్వ్ చేయని వాళ్ళకి మంచి పొజిషనొచ్చి, డిజర్వ్ చేసే వాళ్ళకి ఏ పొజిషను రాకపోతే ఆ పెయిన్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ వాళ్ళెవరితో కూడా మీరు కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే మీ లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు. ప్రతి మనిషి వాళ్ళ కర్మ ప్రకారమే ఏదైనా సరే అనుభవించడం అనేది జరుగుతుంది. సో, మీరు కూడా ఏంటంటే ఈ టైంలో ఏమైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్టయితే కర్మాని క్లియర్ చేసుకుంటున్నారని అనుకోండి. వన్స్ ఇది క్లియర్ అయిపోయిన తర్వాత మీరేంటంటే థింగ్స్‌ని బెటర్ వేలో హ్యాండిల్ చేసుకుంటారు. మీ లైఫ్ కూడా బెటర్‌గా ఉంటుందని మీరు బిలీవ్ చేయాలి. ఎందుకంటే స్ట్రగుల్స్ అయితే కనిపిస్తున్నాయండి. మీ లైఫ్‌లో ప్రతిదీ ఈజీగా, ఫ్రీగా అయిపోతుందని నేనే చెప్పను. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకే అలా చెప్పాలనిపించట్లేదు. కాకపోతే ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి నిజంగానే రావాలి. అండ్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తున్నప్పుడు ఏంటంటే మీ పొజిషన్ కోసం మీరు ఫైట్ చేయడం కానీ, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ ఇవన్నీ చెయ్యాలండి. ఇవన్నీ ఏంటంటే నేను చెప్పినంత ఈజీ కాదు. చాలా కష్టంగానే ఉంటాయి. కాకపోతే మీరు కష్టపడిన దానికి మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీరేంటంటే హ్యాపీగా ఉంటారు. అందుకే కదా మీ సిట్యుయేషన్స్ మీద ఆర్కేంజెల్ మైకెల్ అండ్ ఆర్కేంజెల్ రఫాయెల్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. సో, బేసిక్‌గా మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. మీ లైఫ్ ఏంటంటే బెటర్‌గానే ఉంటుంది. అంటే మీరు రాక్ బాటమ్ టచ్ చేసినా సరే మళ్ళీ కూడా గ్రోత్‌ని చూస్తారండి. అయితే ఇది గ్రాడ్యుయల్‌గా, స్లోగా జరుగుతది. అంటే ఒకేసారి మీరేంటంటే మరీ రైజ్ అయిపోతారని అనుకోవద్దు. కొన్ని ఎఫర్ట్స్, కొన్ని స్ట్రగుల్స్, కొన్ని చేంజెస్ అనేవి వచ్చిన తర్వాతే ఏదైనా జరుగుతుంది. సో, ఎక్కువ అంటే అలా అని చెప్పి పానిక్ అవ్వద్దు. ఎందుకంటే ఏంజెల్స్ ఇద్దరు ఎప్పుడైతే వర్క్ చేస్తున్నారో తొందరగానే సెట్ అవుతది కానీ, మరి అది తొందరగా సెట్ అవ్వాలంటే ముందు మీరు అలా కొంత స్టెడీగా, స్టేబుల్‌గా ఉండాలి కదా! మీలో కూడా రియల్ చేంజెస్ ఏమొచ్చాయనేది మీరు చూసుకోవాలి కదా! మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా! సో, అవన్నీ ఎప్పుడైతే బిల్డ్ అవుతాయో థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్‌లో పుట్టారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ కెరియర్ అండ్ మనీ రిలేటెడ్ సిట్యుయేషన్స్ మీద ఇప్పుడు ఏ ఆర్కేంజెల్ వర్క్ చేస్తున్నారు? సో, వాళ్ళు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అలానే యూనివర్స్ కూడా మీకేం చెప్తుందనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఇప్పుడు మీ కెరియర్ అండ్ మనీ రిలేటెడ్ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుందయితే ఆర్కేంజెల్ మైకెల్ అండి. సో, ఎప్పుడైతే అతను వర్క్ చేస్తున్నారో ఇంక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్కేంజెలే వారియర్ అండి. సో, ఎవరైనా భయపడుతుంటే ఆ భయాన్ని తీసేయడమే అతని రెస్పాన్సిబిలిటీ అని నేను చెప్తాను. అంటే కొంతమందేంటంటే ఇంటర్‌వ్యూస్‌కి వెళ్ళిన దగ్గర లేకపోతే ఎగ్జామ్స్ రాస్తున్న దగ్గర పానిక్ అయిపోతారు. అంటే మనకి రాదు కదా! మనం హ్యాండిల్ చేయలేమేమో అని. అంటే చాలా మందికి అలా ఉంటుందండి. నర్వస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఎప్పుడైతే ఈ ఆర్కేంజెల్ వర్క్ చేస్తారో చాలా కాన్ఫిడెంట్‌గా వెళ్లి మాట్లాడతారండి. మీరు మాట్లాడుతుంటే ఆ అపోజిట్‌లో ఉన్నవాళ్ళు క్లియర్‌గా మీ ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతుంటారనమాట. అంత అంటే పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి మీ నుంచి. సో, మీరేంటంటే భయపడాల్సిన అవసరం లేదండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీరు మీలా ఉండండి. అండ్ అది చెయ్యాలి అని మీరు ఒకటి అనుకున్న తర్వాత చేసేయడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ టైంలోని ఎప్పుడైతే ఆర్కేంజెల్ మైకేల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంటారో ఖచ్చితంగాను మీకు ఆ స్ట్రెంగ్త్ ఉంటుందండి. మీరు ఏదైనా చేయగలరు. మీకా ధైర్యం కూడా ఉంటుంది. మీరు నార్మల్‌గా అంత ధైర్యవంతులు కాకపోయినా స్టిల్ అది మీరు ఫేస్ చేయగలరు కాబట్టి నేచురల్‌గా మీకా ధైర్యం అనేది వచ్చేస్తుంది. సో,
సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీరేమైనా ట్రై చేసి ఫెయిల్ అయిపోయినా అవన్నీ విడిచిపెట్టియండి. ఇంకా అలా వాటి గురించి ఆలోచించి నేను అది మిస్ అయిపోయాను, లేకపోతే ఆ ఆపర్చునిటీ వచ్చినట్టే వచ్చిపోయింది, ఆర్ ఆ జాబ్ పోయింది, ఆర్ బిజినెస్ ఏంటంటే విడిచిపెట్టేయాల్సొచ్చింది. ఇలాంటివి ఏవి వద్దండి. డెఫినిట్‌గా అంటే అలాంటి సిట్యుయేషన్ నుంచి మీరు బయటకు వచ్చేసుంటే ఇంక అయిపోయింది అని విడిచిపెట్టేసి నెక్స్ట్ ఏం చేయాలి అనేది కాన్ఫిడెంట్‌గా చేయడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్ మీరెక్కడ ఫిట్ అవుతారు, అంటే మీరు ఏది హ్యాండిల్ చేయగలరు అనేది మాత్రం మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా వాళ్ళకంటూ ఏదో ఒక స్కిల్ ఉంటుందండి. అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు అపోజిట్ పర్సన్‌కి మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలీదు. బట్ మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలుస్తుంది. మీ వీక్‌నెస్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. సో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మీ వీక్‌నెస్ ఏంటో చూసుకొని ఆపరేట్ చేయొద్దు. మీ స్ట్రెంగ్త్ ఏంటో చూసుకొని మీరు ఆపరేట్ చేయడానికి ట్రై చేయండి. దానికి రీజన్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ స్ట్రెంగ్త్‌ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటారో, ఆ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుంటారో, ఆర్ వాళ్ళెక్కడ ఫిట్ అవుతారో తెలుసుకున్నప్పుడు వాళ్ళకొక కాన్ఫిడెన్స్ వస్తుందండి. వాళ్ళేంటంటే అది ఈజీగా చేయగలరు. బట్ ఒకళ్ళు అంటే వాళ్ళ వీక్‌నెస్‌ని చూసుకొని అది అవాయిడ్ చేయాలి అనుకుంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని అలాంటి ప్లేస్‌లోనే పెడుతుంది. సో, అందుకే నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా చూసుకొని మూవ్ అవ్వాలండి. అలాంటప్పుడు మీకేంటంటే ప్రతి ఛాలెంజ్ కూడా ఈజీ అవుతుంది. నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలోని అందరితో కూడా ఫ్రెండ్లీ కనెక్షన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎవరిని కూడా మీ ఎనిమీస్‌ని చేసుకోవద్దండి. పర్టిక్యులర్‌గా మనీ అండ్ కెరియర్ విషయంలోనేంటంటే ఎవరైనా మీకు ఎనిమీ అయితే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఆఫ్‌కోర్స్ ఆర్కేంజెల్ మైకేల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తూ ఉండొచ్చు. కానీ మీ ఆర్కేంజెలే మీకేంటంటే ఇలాంటి గైడెన్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి, ఎదుటి వ్యక్తుల ఫ్రెండ్‌షిప్ ఏంటంటే ఈ టైంలో మీ కెరియర్‌ని బిల్డ్ చేసుకోవడానికి చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ మీలో కొంతమందేంటంటే క్లియర్‌గా అంటే కొంతమంది వ్యక్తులతో ఎనిమిటీ మెయింటైన్ చేస్తారండి. అంటే వాళ్ళతో పడదు. వాళ్ళేంటంటే మాట్లాడే మాటలు నచ్చవు. అండ్ వాళ్ళేంటంటే ఎందుకో కానీ బయాస్డ్‌గా ఉన్నారు అని అనిపిస్తది. సో, చాలా మందేంటంటే ఆఫీస్ పాలిటిక్స్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళున్నారండి. నా దగ్గరికొచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. సో, నేను చెప్పేదేంటంటే మీరు అవన్నిటి వల్ల ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. అవి మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళండి. బట్ వాళ్ళతో ఎనిమిటీ పెంచుకోవాలని చూడొద్దు. ఎందుకంటే ఈ టైంలోని అది మీకంత మంచిది కాదండి. దానివల్ల మీరేంటంటే ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇంటర్‌వ్యూస్‌కి వెళ్ళిన దగ్గర కానీ, లేకపోతే ఆఫీస్‌కి వెళ్ళిన దగ్గర కానీ, ఆర్ బిజినెస్ రన్ చేస్తున్న దగ్గర కానీ, కొంచెం మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది చేంజ్ చేసుకోండి. ఆర్ కొంత అంటే మీరు మేకోవర్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే చేసేసుకోండి. ఎందుకంటే ఎక్కడో కానీ కొంతమందికి తెలియని విషయం ఏంటంటే, ఈ ఓల్డ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నప్పుడు, ఈ ఓల్డ్ ఎనర్జీ బయటకి వెళ్ళాలి అంటే ఇలా మేకోవర్ చేసుకోవడం కానీ, వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి తెలియకుండానే న్యూ ఎనర్జీని వాళ్ళు ఇన్వైట్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల కూడా వాళ్ళ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అనేవి వస్తాయండి. ఇదసలు ఎవరికీ తెలీదు. బట్ ఇదైతే రియల్. సో, మీలో ఎవరైనా సరే మీ ఔట్‌ఫిట్ స్టైల్స్ కానీ, లేకపోతే మేకోవర్ ఏమైనా లైక్ హెయిర్ కట్ కానీ, ఇంకేమైనా చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోండి. సో, ఇలా మీరేంటంటే కొంత మీలో ఆ చేంజెస్ తీసుకొచ్చినప్పుడు కూడా డెఫినిట్‌గా మీ ఎనర్జీస్ కొంత షిఫ్ట్ అవుతాయి. అది కూడా కెరియర్‌లోని మీరేంటంటే ప్రోగ్రెస్‌ని చూడడానికి కొంత బెనిఫిట్ అవుతుంది అనైతే నేను చెప్పగలనండి. అండ్ ఈ టైంలో మీలో ఎవరైనా సరే కొంత క్రియేటివ్‌గా చేయాలి అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, ఆర్ కొత్తగా ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నా సరే అది కూడా చేసుకోవచ్చండి. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకేంటంటే మంచి ఆపర్చునిటీస్. సో, మీరేమైనా ట్రై చేయాలి అనుకుంటే కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే కనిపిస్తుంది. దానివల్ల కూడా మీకేంటంటే ఫినాన్సెస్ అనేవి బెటర్ అవుతాయండి. యాక్చువల్‌గా ఇక్కడ నేను చెప్పాను కదా! మేకోవర్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఔట్‌ఫిట్ స్టైల్స్ ఏమైనా సరే చేంజ్ చేసుకోవాలనుకున్నా సరే చేసుకోండి అని. సో, దీనివల్ల కూడా ఫినాన్షియల్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో, మీరేంటంటే ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు ట్రై చేయండి. ఇవన్నీ స్ట్రాటజీస్ అండి. సో, ఇంకొకటేంటంటే ఏదైనా చేసినప్పుడు మాత్రం అంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. ఇది కావాలా? వద్దా? కావాలి. సో, దానికి మీరు ఇంకా స్టిక్ అయిపోవాలి. అంతేకాని ఇప్పుడు అది కావాలనుకోని మళ్ళీ తర్వాత వద్దనుకోని మీలో కొంతమందుంటారండి నా దగ్గరకొస్తుంటారు. సో, అసలు ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీకే తెలీదు. ఏం చేయాలో తెలీదండి అని అంటారు. సో, అలా కాకుండా ఒకటి బిజినెస్ చేయాలి అనుంది. సపోజ్ ఫుడ్ బిజినెస్ చేయాలనుంది. సో, వన్స్ ఫుడ్ బిజినెస్ చేయాలి అని మీరు డిసైడ్ అయిన తర్వాత ఇంక దానికి స్టిక్ అయిపోవాలండి. అంతేకాని ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అనుకోని, మళ్ళీ తర్వాత క్లోత్ బిజినెస్ అనుకోని, ఆర్ జ్యువెల్లరీ బిజినెస్ అనుకోని, అంటే అలాగా చేంజెస్ అనేవి చేసుకోకూడదండి. కన్సిస్టెన్సీ అనేదుండాలి.
ఈవెన్ మీలో ఆల్రెడీ కొంతమంది బిజినెస్ పెట్టుకొని కొంచెం అదేంటంటే లాస్ లో ఉండడం కానీ, అది ప్రాపర్ గా రన్ అవ్వకపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉండొచ్చు. సో, దానికి మీరు వెంటనే ఏంటంటే వద్దు ఈ బిజినెస్ ఇంకా క్లోజ్ చేసేయాలి. ఇది ఇంక వర్కౌట్ అవ్వదు. అలా కాకుండా అక్కడ క్రియేటివ్‌గా మీరు ఇంకేం చేయగలరు? సో, మార్కెటింగ్ ఏమైనా చెయ్యాలా? ఇలా ఏంటంటే కొంత మీరు ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఏది కూడా వెంటనే డిసైడ్ అయిపోయి వెంటనే చేంజ్ చేసుకోవాలని మాత్రం అనుకోవద్దు. ఒకటి చెయ్యాలి అనుకోని మీరు ఫిక్స్ అయిన తర్వాత అది చేయడం కోసమే స్టిక్ అవ్వండి. అలానే ఆల్రెడీ చేస్తున్నవి మారాలి అనుకున్నా సరే, మారాలా వద్దా అని మీరు కరెక్ట్‌గా ఆలోచించిన తర్వాత వేస్ట్ అని అనిపిస్తే ఆగిపోవాలండి. మళ్ళీ ఇప్పుడు వేస్ట్ అనిపించిందని మళ్ళీ తర్వాత ఆలోచించి, మళ్ళీ తర్వాత ప్రయత్నం చేసి అలాంటివి వద్దండి. కొంచెం ఏంటంటే డిటర్మైన్డ్‌గా ఉండండి. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండి. ఫినాన్షియల్ గ్రోత్ కానీ కావాలనుకుంటే స్టేబుల్‌గా ఉండాలంతే. ఉన్న దాంట్లోనే క్రియేటివ్‌గా ఏం చేయాలి, ఇంకా ఎలాంటి ఐడియాస్ చేస్తే బావుంటుంది అని ఈ రకంగా మీరు ముందుకు వెళ్ళాలి కానీ, మార్చుకొని మళ్ళీ ఇది, అది అనుకోని ఉంటే మాత్రం మీరు అటుకి, ఇటుకి కాకుండా అయిపోతారండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మీకు వ్యక్తులు కూడా సపోర్ట్ చేస్తారు. నిజానికి మీరు ఎవరినైనా సరే హెల్ప్ అడిగినా ఆర్ ఎవరైనా మీతో కోఆపరేట్ చేయాలి అనుకుని డిటర్మైన్డ్‌గా మీరుంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. కానీ మీరేంటంటే లేదు నేనేంటంటే ఇది చేయలేను, నేనిది మార్చుకుంటాను అనుకోని అలా మీరు గంటకి మారిపోతుంటే మాత్రం మీరు స్టక్ అయిపోతారండి. యాక్చువల్‌గా కెరియర్‌లోనే మీకిది గుడ్ టైమ్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా మంచిగా గ్రోత్ కనిపిస్తుంది. బట్ అంటే మీ ఆలోచన విధానం కానీ, మీ భయాలు కానీ మిమ్మల్ని ఏంటంటే కొంత రిస్ట్రిక్ట్ చేస్తూ ఉండొచ్చు. చూసుకోండి. అండ్ ఇంకొకటి మీలో ఎవరికైనా సరే ఆపర్చునిటీస్ రావట్లేదు. మీరు ఎంత ట్రై చేస్తున్నా ఏది మీకు వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపిస్తే మీరు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వద్దండి. ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. కానీ మీరు ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. మీరు ఫిక్స్ అయ్యి మీరు ప్రయత్నం అనేది కరెక్ట్‌గా చేయాలి. మీలో ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ డిటర్మైన్డ్‌గా కూడా ఉండాలి. ఉంటే ఖచ్చితంగా మీకోసం ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఒకటే వస్తదని కూడా అనుకోవద్దండి. చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే ఆర్కెంజెల్ మైకేల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం అంటే మీరేంటంటే భయపడుతూ ఉంటారండి. మీ లైఫ్ ఎలా ఏంటి అంటే ఈ రోజులాగే రేపుంటదా అనే ఆ ఫియర్ మాత్రం ఉంటది. నేను చెప్పేదేంటంటే ఇవి ఫేజెస్ అండి. ఫేజెస్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. సో ప్రతిదీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటేంటంటే మిమ్మల్ని ఏదైనా స్టాప్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా, మిమ్మల్ని ఏదైనా కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా అది బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. అలాంటి ప్యాటర్న్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే చాలా మంది అంటే వాళ్ళు భయపడడం వల్లే ప్యాటర్న్ అనేది మళ్ళీ వాళ్ళ లైఫ్‌లో రిపీట్ అవుతుంటది. దానివల్ల కూడా వాళ్ళు గ్రోత్‌ని చూడలేకపోతూ ఉంటారు. సో మీరేంటంటే ఏదైతే హ్యాండిల్ చేయలేరు, సో అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది అని అనిపిస్తదో అది విడిచిపెట్టేయండి. విడిచిపెట్టేసి మీరు ఎక్కడైతే హ్యాపీగా ఉండగలరు, మీ హ్యాపీనెస్ అనేది ఏది? ఆర్ మీరు ఏం చేస్తే మీరు ఫ్రీగా ఉంటారు అని మీకు అనిపిస్తదో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఈ టైంలోనేంటంటే ఏదో మనీ ఎక్కువ ఎర్న్ చేసేయాలి అన్నట్టు కాకుండా మీకెక్కడ హ్యాపీనెస్ ఉంది, మీ ప్యాషన్ ఏంటో తెలుసుకొని మోస్ట్‌లీ ఆ పాత్‌ని చూజ్ చేసుకుంటే బావుంటుందండి. ఆఫ్‌కోర్స్ మీరెప్పుడైతే మీకిష్టమైంది చేస్తారో అది మీకు ఫస్ట్ కష్టం అనిపించదు. ఈవెన్ మనీ అనేది కొంత తక్కువొస్తున్నా మీరేంటంటే దానివల్ల అంటే అది లాస్ లాగా ఫీల్ అవ్వరండి. అట్ ద సేమ్ టైమ్ మేబీ అది ఇనీషియల్‌గా అలా ఉండొచ్చు కానీ స్లోగా అందులోనే మీకు గ్రోత్ అనేది కనిపిస్తది. సో మీరేంటంటే ఈ టైంలో అలా ఏమైనా సరే చెయ్యాలి అనుకుంటే చెయ్యండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీరు ఆల్రెడీ మీ కెరియర్‌లో చాలా కష్టపడినట్టున్నారు. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసినట్టే నాకనిపిస్తుంది. ఈవెన్ అంటే దాని కోసం మీరు చాలా సాక్రిఫైసెస్ చేసుకోవడం కూడా జరిగినట్టు అనిపిస్తుంది. ఈవెన్ మనీ విషయంలో కూడా కొంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారండి. బట్ ఇప్పుడేంటంటే మీరు కొంత బెటర్‌గా ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి కంప్లీట్‌గా మీ సిట్యుయేషన్స్ బెటర్ అయిపోయినట్టు నాకేమనిపించట్లేదు. బట్ మీరేంటంటే పర్వాలేదండి. పాస్ట్‌తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కాకపోతే నేను చెప్పేదేంటంటే మనీ ఖర్చు పెట్టాలి అనుకున్న దగ్గర మీకోసం మీరు మనీ ఖర్చు పెట్టుకోండి. ఎదుటి వ్యక్తుల కోసం ఆర్ ఎదుటి వ్యక్తులు ప్లీజ్ చేయడం వల్ల అంటే వాళ్ళకి అది అవసరం కదా అని ఆలోచించడం లాంటివి చేయొద్దు. చాలా మందికున్న బ్యాడ్ హాబిట్ ఏంటి తెలుసా? వాళ్ళ కోసం వాళ్ళు మనీ ఖర్చు పెట్టుకోరు. ఎదుటి వ్యక్తుల కోసం ఖర్చు పెడుతుంటారు. సో మీరేంటంటే ఇఫ్ ఆ కేటగరీ అయితే ఫస్ట్ మీకోసం మీరు మనీ ఖర్చు పెట్టుకోండి. అండ్ మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు ప్యాంపర్ చేయరండి. మీరైతే ఎవరినైనా చెయ్యొచ్చు కానీ మిమ్మల్ని ఎవరు చెయ్యరు కాబట్టి మీకోసం మీరు చేసుకోండి. సో మనీ విషయంలోనేంటంటే మీకోసం మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ఎక్కువ పెట్టేస్తున్నారు, లేకపోతే తక్కువ పెట్టేస్తున్నారు అలా అనుకోవద్దు. ఎందుకంటే
ఒక వ్యక్తి వాళ్ళు సంపాదించుకుంది వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకున్నప్పుడు ఎంతైనా పెట్టుకోవచ్చు. దానికి లెక్క ఉండదు. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు, మీరు ఖర్చు పెడుతున్నారు. బట్ ఎదుటి వ్యక్తులకి ఖర్చు పెడుతున్నప్పుడు అక్కడ అంటే అవసరం ఏంటి అని మీరు తెలుసుకున్నప్పుడు డెఫినిట్‌గా అక్కడ నీడ్ ఉంది. అంటే తప్పదు అంటే ఆ విధంగా మీరేంటంటే కోఆపరేట్ చేయొచ్చండి. లేకపోతే మాత్రం అలాంటివి చేయొద్దు. ఎందుకంటే మీ విషయంలో కూడా నాకు తెలిసి ఇప్పుడు తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళతోని పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ వరకు ఖర్చు పెడతారు. బట్ ఎదుటి వ్యక్తికి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? దానివల్ల మీకేంటంటే ఫినాన్షియల్ గ్రోత్ అనేది కనిపించదండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మీలో ఎవరైనా సరే మనీ విషయంలో మాత్రం ఎదుటి వ్యక్తులకి ఇస్తున్నారు, సహాయం చేస్తున్నారు అండ్ అంటే అక్కడ అవసరం ఉంది అనేలాగా ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం అది తగ్గించుకోండి. మోస్ట్‌లీ ఎదుటి వ్యక్తులకి తక్కువివ్వండి. మీకు మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకోండి. ఇఫ్ అంటే మీరు ఆ టైప్ కాదు అంటే ఎదుటి వ్యక్తులకు ఫస్ట్ ఇవ్వడం మానేసి ఆ మనీ సేవ్ చేసుకోండి. గ్రోత్ అయితే కనిపిస్తది. అండ్ ఇంకొకటేంటంటే, ఇఫ్ మీరు వేరే వ్యక్తుల దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నారు, అది ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అంటే, దానికి కూడా కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని వ్యక్తులతో కోఆపరేట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా సరే ఫినాన్షియల్‌గా గ్రోత్ అయితే కనిపిస్తుందండి. కాకపోతే మీకేంటంటే తెలియాలి. ఎక్కడ మనీ ఖర్చు పెట్టాలి? ఎక్కడ మనీ అనేది అంటే వేస్ట్ చేయకూడదు. జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి అనేది ఎవరైనా సరే అంటే ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎర్న్ చేస్తున్నారు అని అనిపిస్తే సేవింగ్ ప్లాన్స్ ఏవైనా సరే చేసేసుకోండి. ఇది గుడ్ టైమ్ అండి. డెఫినిట్‌గా గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ నేను చెప్పాను కదా! కెరియర్‌లో కూడా ఏంటంటే వ్యక్తులతోని మంచి కనెక్షన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎవరి విషయంలో కూడా మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువ మాట్లాడొద్దు. వాళ్ళు ఎంతవరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారో చూసుకొని దాని ప్రకారం వాళ్ళు మీకు కోఆపరేట్ చేసేలాగా మీరేంటంటే మాట్లాడడం చాలా ఇంపార్టెంటు. అది చూసుకోండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. థింగ్స్ అయితే బెటర్‌గానే ఉన్నాయి. సో, అంటే మీరేమైనా భయపడితేనే కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ, మీరు భయపడినంత వరకు మీకెలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఈ టైంలో వ్యక్తుల సపోర్ట్ మాత్రం మీకు బాగా దొరుకుతుంది. దానివల్ల గ్రోత్ కనిపిస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.